అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. డైలీ మనం చెప్పుకుంటున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మన లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. డైలీ సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నాయి. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. ఎక్కడ కరెక్ట్గా మన లెవెల్స్ దగ్గర అయింది. 47,409 దగ్గర ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇలా డౌన్కి వస్తూ 47,255, 47,186 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి 47,464 చూడండి, ఇలా డౌన్కి వచ్చి ఇలా రీటెస్ట్ చేసి మళ్ళీ మన లెవెల్ దగ్గర కనుక రిజెక్షన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా పుట్ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఈ క్యాండిల్ చూడండి, 10-15 క్యాండిల్ చూడండి, మన లెవెల్ దగ్గర రిజెక్షన్ చూడండి, ఎంత పెద్ద విక్ ఉంది కదా. ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు. లేదు అక్కడ కనుక తీసుకోలేకపోతే ఇలా డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ కిందకి వచ్చింది, అదేవిధంగా వీవ్యాప్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసి ఇలా డౌన్కి వచ్చేటప్పుడైనా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. చూడండి, ఎవరైనా కొత్తవారు బిగినర్స్ ఇవన్నీ గమనించి ఇటువంటి ట్రేడ్ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ తీసుకొని జస్ట్ ఇక్కడ ఒక 10-20-30 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి దగ్గర అయితే చూడండి ఎంత బాగా డౌన్కి వచ్చిందో. చూడండి, డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్ 47,071 దగ్గర చూడండి సపోర్ట్ తీసుకొని చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అవుతూ ఇక్కడ మళ్ళీ మన లెవెల్ 46,888 మన లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాల్సిందే అంతే. అదేవిధంగా ఈ 46,888 లెవెల్ నిన్న కూడా కరెక్ట్గా ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చాలా పైకి వెళ్ళింది. ఈ లెవెల్ ఈరోజు కూడా బాగా పనిచేసిందండి. చాలా బాగా ఈ లెవెల్స్ పనిచేస్తున్నాయి. ఈరోజే కొత్తవారు ఈ వీడియో కనుక చూస్తుంటే ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. వీడియో పాజ్ చేసుకొని లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 47,203 అండి. అయితే చూడండి 47,203 అంటే 186 దగ్గర ఉంది. నియర్ బై దగ్గరలోనే లెవెల్స్, ఎందుకని నేను ఈ లెవెల్ డ్రా చేయట్లేదు. అదేవిధంగా కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే టెలిగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈరోజు నేను ఒక మంచి లెవెల్ అంటే నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చని టెలిగ్రామ్లో పోస్ట్ పెట్టాను ఉదయం. అది కొంతమంది ఉపయోగించుకొని ఉంటారనుకుంటున్నాను. ఎవరైనా దాన్ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో చూద్దామండి. చూడండి, నిఫ్టీలో మీకు నేను మార్నింగ్ టెలిగ్రామ్లో అంటే మన లెవెల్ వచ్చేసి 22,402 ఉంది కదా, కానీ 22 అంటే ఇక్కడ 22,450 సైకలాజికల్ అంటే డే హై లెవెల్, మొన్నటి డే హై లెవెల్ ఇదో ఈ లెవెల్ అండి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే రిజెక్షన్ తీసుకుంటే డౌన్కి వచ్చేటట్టు కనుక ఉంటే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని చెప్పి టెలిగ్రామ్లో షేర్ చేశాను. చూడండి, అదేవిధంగా 22,338 లెవెల్, 22,316 ఈ లెవెల్ మనం ముఖ్యంగా చెప్పుకున్నాం. 22,316 కింద సస్టైన్ అయితే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని చెప్పాను. చూడండి, 22,338 డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి 22,338 దగ్గర రిజెక్షన్ తీసుకొని మనం చెప్పుకున్న ముఖ్యమైన లెవెల్ 22,316 దాటిన తర్వాత చూడండి మళ్ళీ అదే లెవెల్ని రీటెస్ట్ చేసింది. చూడండి, రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు నిరభ్యంతరంగా ఎటువంటి భయం లేకుండా పుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. పైగా ఇక్కడ పైన పివట్ పాయింట్ డౌన్లో ఉంది, అదేవిధంగా వీవ్యాప్ కింద ఉంది. చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేసి జస్ట్ ఇక్కడే మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టాలండి. స్టాప్ లాస్ పెట్టకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. చూడండి, మన లెవెల్ నుంచి చూడండి ఎంత డౌన్కి వచ్చిందో, చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత 22,054 ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ మళ్ళీ 22,127 చూడండి, ఎక్కడున్నా మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ
రిజెక్షన్ తీసుకొని అక్కడి నుంచి కూడా చాలా మంచి పాయింట్స్ డౌన్కి వచ్చింది. అదేవిధంగా నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 21,981 అండి. 21,981. ఓకే అండి. ఈ లెవెల్స్ అన్నీ ఉపయోగించుకొని మీరు ప్రతి ఒక్కరూ మంచి ట్రేడ్ తీసుకోవాలని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.